నాకేం కనపట్టలేదు అత్తాపూర్ బాబా కొత్త భక్తుడు సాక్షాత్కారమైంది. హలో గైస్, వెల్కమ్ టు ఎంజో మై ఒపీనియన్ ఆన్ మనమే మూవీ. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఈ వీడియో మీద ఒక లుక్ వేయండి. ఈ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ శ్రీరామాదికి ఇవ్వండి. ఏమన్నా అనిపించేదే కాస్త ఆన్సలేదు, ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఇప్పుడు ఈ మూవీ స్టేటస్ ని ఎవరో కొండకి ఇద్దామంటారు. సో తెలుసుకోవాలంటే మనం ఒపీనియన్ చెప్పడం మొదలెట్టాలి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం. మూవీలో చాలా వరకు పాజిటివ్స్ ఉన్నాయి అండ్ నెగిటివ్స్ ఉన్నాయి. ఓకే, తీపి కంటే చేదు ఫస్ట్ బాగుంటుంది కాబట్టి మనం నెగిటివ్ తోటి స్టార్ట్ చేద్దాం. మూవీ ఓపెన్ చేస్తే టైటిల్ కార్డ్ పడే వరకు మనకు మల్టిపుల్ క్యారెక్టర్స్ చూపిస్తారు అండ్ ఒక్కో క్యారెక్టర్ ఉన్న బాండ్ ఏంటి, అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి మనకు బిల్డ్ చేస్తారు. ఆఫ్టర్ టైటిల్ కార్డ్ మూవీ ప్లాట్ స్టార్ట్ అవుద్ది. ఫ్రమ్ ఇయర్ మూవీ ఎటు వెళ్తుందో అనేది మనకు అస్సలు మన చేతిలో ఉండదు అండ్ మనకు అర్థం కూడా అవ్వదు. మూవీ మాత్రం అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు మూవీ టోటల్లీ ఒక 2.5 hours ఉండొచ్చు. నాకైతే చాలా లెంత్ అనిపించింది మూవీ. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఒక విలన్ ఉంటాడు అండ్ వాడి ప్లేస్మెంట్ కానీ వాడి క్యారెక్టరైజేషన్ కానీ వాడు ఎందుకున్నాడు అని చెప్పేసి అసలు నాకైతే పిచ్చ బోర్ కొట్టేసింది, చిరాకు వచ్చేసింది ఆ క్యారెక్టర్ మీద. నాకు ఒక క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టర్కే పర్పస్ ఉండాలి అండ్ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉండాలి. ఈ మూవీలో అస్సలు లేదు ఏ క్యారెక్టర్ కూడా. అండ్ ఈ మూవీలో 3 హీరోయిన్స్ ఉన్నారు. ఈ 3 హీరోయిన్లో మెయిన్ వచ్చేసి మన కృతి శెట్టి గారు. అండ్ మిగతా 2 క్యారెక్టర్స్ ఎందుకున్నాయని నాకు అస్సలు అర్థం కావట్లేదు. మూవీ రన్ టైంలో లాగడానికి తప్పితే వాళ్ళు ఈ మూవీ స్టోరీకి అస్సలు 1% కూడా కనెక్ట్ లేదు. అండ్ మన రాహుల్ రామకృష్ణ గారి క్యారెక్టర్ అయితే యూస్లెస్ క్యారెక్టర్. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ మూవీలో. అండ్ క్యారెక్టర్స్ ఎందుకున్నాయి, దాని యొక్క ప్లేస్మెంట్స్ కానీ దాని యొక్క పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ కానీ అనేది లేనే లేదు అసలు ఈ మూవీలో ఎమోషన్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది. అండ్ ఉన్న ఎమోషన్ కూడా అస్సలు మనకు 1% కూడా కనెక్ట్ కాదు. ఒక 2-3 డైలాగ్స్ చాలా బాగా అనిపించినప్పటికీ మనకు ఎందుకో అసలు 1% కనెక్ట్ కాదు. ఇక్కడ ఒక కొద్ది చోట కనెక్ట్ అయినా కూడా దానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి అండ్ డైలాగ్స్. అండ్ తర్వాత ఈ మూవీలో ఒకటి మాట్లాడాలి. ఈ మూవీలో లవ్ ట్రాక్ ఉంటుంది. వన్ ఆఫ్ ద వర్స్ట్ లవ్ ట్రాక్ అని చెప్పాలి ఈ మూవీలో. అసలు లేనే లేదు. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎలా తీసుకొచ్చారో తెలియదు. అసలు క్లైమాక్స్ ఉంటుంది, వర్స్ట్ క్లైమాక్స్ అని చెప్పాలి మూవీలో. అండ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే మూవీలో చాలా అంటే చాలా నెగిటివ్స్ ఉన్నాయి. సో ఈ మూవీలో పాజిటివ్ కంటే నెగిటివ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. నోటి వరకు వస్తుంది కొన్ని సీన్లు చెబుదామని చెప్పేసి. బట్ మూవీలో కొద్ది గొప్ప ఉన్నది ఒక స్టోరీయే. ఆ స్టోరీ కూడా నేను లీక్ చేస్తే మీకు బొక్క సూనికి కూడా ఇంట్రెస్ట్ అనేది 1% కూడా కలగదు. సో ఓటీటీలోకి వచ్చాక పిక్చర్ క్లియర్గా మాట్లాడదాం. ఒక్కొక్క క్యారెక్టర్ గురించి ఎలా రాశారు, ఎలా ఉంది అని చెప్పేసి. ఇది మూవీ మీద చాలా అంటే చాలా నెగిటివ్స్. పాజిటివ్ విషయానికి వస్తే మూవీలో ఒకటి వచ్చేసి మన శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కృతి శెట్టి గారు అండ్ మూడోది వచ్చేసి ఈ కిడ్. అండ్ ఈ కిడ్ వచ్చేసి మన డైరెక్టర్ సన్. అండ్ చూడడానికి మూవీ కొంచెం రిచ్ గా ఉంటది. అండ్ వన్ మోర్ పాజిటివ్ వచ్చేసి ఈ మూవీలో క్వాలిటీ అంటే చాలా బాగా అనిపించింది. ఈ మూవీ బడ్జెట్ ఎంతో తెలియదు కానీ కనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్ లో మూవీ బడ్జెట్. అండ్ మెయిన్ పాజిటివ్ ఫర్ ద ఫిలిం అంటే ఏషం అబ్దుల్ వహాబ్ మ్యూజిక్. ఈ మూవీలో 16 సాంగ్స్ ఉన్నాయి అండ్ ప్రతి సాంగ్ ప్లేస్మెంట్ అయితే చాలా బాగా అనిపించినప్పటికీ మూవీ మనకు కనెక్ట్ కాకపోవడం వల్ల మూవీ అనేది మనకు 1% కూడా ఎక్కదు. అండ్ ఆ 16 సాంగ్స్ కూడా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది స్టోరీలో. అండ్ ఆ సాంగ్స్ వల్లే కొన్ని బోర్డ్ సీన్స్ ఉన్నప్పటికీ ఆ బోర్డ్ సీన్స్ని కవర్ చేసేలా ఉంటాయి సాంగ్స్. సో ఈ మూవీ చూడాలా వద్దా, ఈ మూవీని ఎలా చూడాలి అంటే మాత్రం ఈ మూవీలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి. సో లాజిక్ లేకుండా మూవీలో మన శర్వానంద్ గారి పర్ఫార్మెన్స్ అండ్ ఆ కిడ్ అండ్ మన కృతి శెట్టి గారి కోసం మాత్రమే మూవీకి వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు. కొన్ని సీన్స్ ఉన్నప్పటికీ పర్లేదు, మేనేజ్ అయిపోతుంది. అండ్ ఈ మూవీని ఎవరు చూడొచ్చు, ఎవరికి బాగా కనెక్ట్ అవుతుందంటే ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే. ఈ మూవీ ఎవరికి ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుందంటే మూవీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మూవీలో స్టోరీ బాగా కనెక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి, మూవీలో స్టోరీ అనేది డెప్త్గా ఉండాలనుకున్న వారికి, లాజిక్ లేకుండా మూవీ ఉంటే చిరాకులు వేసే వాళ్ళకు అస్సలు అంటే అస్సలు సెట్ కాదు ఈ మూవీ. సో మీ లాజికల్ బ్రెయిన్ని పక్కకెట్టేసి ఈ మూవీలో వచ్చే సీన్స్ని ఎంజాయ్ చేయగలిగితే మూవీ చాలా బాగా అనిపిస్తుంది. అలా వెళ్ళిపోతుంది మూవీ మాత్రం. సో ఇంకేమన్నా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమైనా ఉంటే ఓటీటీలోకి వచ్చాక క్రిస్టల్ క్లియర్గా మాట్లాడుకుందాం ప్రతి సీన్ టు సీన్. సో ఇప్పటివరకు అయితే ఈ మూవీ మీద ఒపీనియన్ వచ్చేసి ఇది. సో మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో వి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ అప్డేట్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు AMU ఫర్ ఆల్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.